హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో మార్నింగే నిద్ర లేచాను. చెప్పాను కదా నిన్నే రేపైతే ఫంక్షన్కి వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలని చెప్పి. అంటే పెళ్ళి కాదు, ఈరోజు వ్రతము. మార్నింగే లేచాను, ఇల్లు క్లీన్ చేశాను, వేరుశనగపప్పు లేపేసి పక్కన పెట్టా. మిక్సీ వేసుకోవడానికి అవ్వదు. అట్ల పిండి తీసి బయట పెట్టా, కూలింగ్ తగ్గాలి. వంట చేద్దాం అనుకున్నాను కానీ మా చిన్న అత్తయ్య వాళ్ళు వస్తామని చెప్పారు. మా అత్తయ్య వాళ్ళు రారని చెప్పారు. నాకు ఆ కన్ఫ్యూజన్లో ఏది ఎంత ఉండాలో అర్థం కాక, పైగా సౌండ్లు కావి ఎక్కడ లెగుస్తాడో, లెగిస్తే ఎక్కడ వస్తానని ఏడుస్తాడని భయం వేసి నేనైతే ఏం చేయాల. నేను సోకులు చేసుకోవడానికి టైం అంతా సరిపోయింది. కరెక్ట్గా 8 o'clock కల్లా ట్రైన్ బయలుదేరిద్ది. 7:30 కల్లా నేను ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. హవి అండ్ వాళ్ళ నాన్న పడుకున్నారు. నేను గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా షూట్ చేశాను ఆల్రెడీ. సో ఈరోజైతే నేను హెవీ మేకప్ కూడా వేసుకున్నా చెప్పాలంటే. సో ఈవినింగ్ వరకు ఉండిద్దో ఉండదో కూడా తెలీదు. ఇక్కడే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఇక్కడ నుంచి సింపుల్గా వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి రెడీ అయ్యి ఇదంతా ఎందుకులే, ఒకసారి రెడీ అయ్యి వెళ్ళిపోదామని చెప్పి నేను వీడియో పెడితే చాలామంది గోల్డ్ అనుకుంటున్నారు. నా దగ్గర గోల్డ్ ఏం లేదు, అందుకే నేను సేఫ్. ఇయర్ రింగ్స్ సహా అన్నీ పిచ్చియే, ఏమి గోల్డ్ లేదు నా దగ్గర. సో అందుకే సేఫ్. గోల్డ్ ఉంటేనే భయం వేసిద్ది, ఏం లేవు కాబట్టి సేఫ్. ఈ నెక్లెస్ వచ్చేసి నేను ఇక్కడ మా ఇంటి దగ్గర విజయవాడ దగ్గరలో ఫ్యాన్సీ స్టోర్లో అప్పుడు అవి బర్త్డే అప్పుడు అనుకుంటా, సెకండ్ బర్త్డే అప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు మా అత్తయ్య కొనిపించారు. ఈ హారం నేను వైజాగ్లో కొనుక్కున్నది, ఫుల్ సెట్లే. కానీ హారం బాగుంటుంది, ఫుల్ హెవీగా, అందుకే ఇదేసి పేరప్ చేశాను. రెండు ఒకేలాంటి వేసుకున్న అంత లుక్ రాదు కదా, ఇలా అయితే సింపుల్గా హెవీగా బాగుంటాయి కదా అని చెప్పి ఇట్లా అయితే వేసుకున్నా. బ్యాంగిల్స్ కూడా ఇవి పూణేలో ఉన్నప్పుడు కొన్న, నియర్లీ 10 years బ్యాక్. వాటిని కూడా ఈ శారీ మీదకి అని చెప్పి మ్యాచ్ చేసుకున్నాను. హవి వాళ్ళ నాన్న అయితే ఇంకా నిద్రపోతున్నారు. హవి లేకపోతే తొందరగా వెళ్ళిపోవాలనేది నా ప్లాను. చూడాలి ఇంకా అవి వెళ్ళేలోపు లెగుస్తాడో ఏంటో తెలీదు. ఇంకా సో ఫంక్షన్స్ అంటే బాగా రెడీ అయితే కానీ చక్కగా ఉంటుంది. యాక్చువల్లీ నేను డ్రెస్ వేసుకుంటానన్నా, మా అత్తయ్య లేదు నువ్వు శారీ కట్టుకో అన్నారు. అబ్బా అని చెప్పి అయితే రెడీ అవుతుంది. ఇంకా శారీ కట్టుకుంటే సింపుల్గా రెడీ అయితే బాగోదు కాబట్టి హెవీగానే రెడీ అవుతాను. నాకు హెవీగా రెడీ అవ్వడమే ఇష్టం, సింపుల్గా రెడీ అవ్వడం అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా ఫ్రెంచ్ ప్లాంట్ అయితే వేసుకున్నా సింపుల్గా, అదైతేనే కొంచెం బాగుంటుంది. సైడ్లకు దూకుంటే అంత లుక్ రావట్లేదు అనిపించింది నాకు హెయిర్ స్టైల్స్ ఎందుకో. దాని తర్వాత చంపసవరాలు కూడా పెట్టుకున్నా, వెనకాల జడబిల్ల పెట్టుకున్న, హెయిర్ బ్యాండ్ కూడా మా అత్తయ్య చేశారు. జడబిల్లలు మా చిన్నాడు పడుచు చేసింది. ఇంకా బ్యాంగిల్స్ స్కై బ్లూ కలరే, మ్యాచింగే లేవు, లేకపోతే ఖచ్చితంగా పెట్టుకునేదాన్ని మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా, థ్రెడ్ బ్యాంగిల్స్లోనే. సో నేను అసలు వెళ్దామనే ప్లానే లేదు కదా, లేకపోతే ఇంకా మా వదినకి చెప్పినా చేసేది. సో ఇట్లయితే సింపుల్గా రెడీ అయిపోయి బొట్టు కూడా పెట్టుకున్నా. స్టిక్కర్ ఎందుకో హెవీగా అనిపిస్తుంది కదా. మా మామయ్య అయితే తీసుకెళ్ళిపోతున్నారు. హవి ఇంకా నిద్ర లెగలేదు. కానీ నాకు చాలా టెన్షన్గా ఉంది. హవి అలా ఉంటాడో, మా అత్తయ్య అలా ఉంటారో, వీళ్ళు అసలు ఎట్లా ఉంటారు ఏంటి అని చెప్పి. మా చిన్నత్తయ్య వాళ్ళ మనవరాలు దిత్యాకు కూడా ఇవాళ వ్యాక్సిన్ అయితే ఉంది, 1.5 year వ్యాక్సిన్. సో ఆ పుట్టదానికి ఫీవర్ వచ్చిద్దేమో, వాళ్ళకి పాపం ఇబ్బంది, కానీ తప్పదు వెళ్ళాలి. ఇంకా అందుకే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేస్తానని చెప్పా. మ్యాక్సిమం ఈవినింగ్ 5-6 లోపే ఇంటికైతే రీచ్ అయిపోతాను. సో బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీగానే ఉన్నాయి అన్నీ. ఇంకా లంచ్ ఒక్కటి వీళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి. ఇల్లు కూడా క్లీన్ చేసేసాను, బట్టలు కూడా నిన్నే వేసేసాం మిషన్కి. ఈరోజు బట్టలు కూడా పెద్దగా ఏం లేవు. నేనైతే ప్యాసింజర్కి వెళ్తున్నాను. 7:50 అయిపోయింది. ట్రైన్ నెంబర్ వేస్తున్నారు కానీ ప్లాట్ఫామ్ ఇవ్వట్లేదు. నాకు యాప్లో ఏమో 3 చూపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి అక్కడ ఉండదు. డిస్ప్లేని నమ్ముకోవాలి, మనం మ్యాప్ని నమ్ముకోకూడదు. ఇంకా మామయ్య అయితే అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా టికెట్స్ తీసుకొని నేనైతే ఇంకొకదాన్ని నడుచుకుంటూ వెళ్తున్నా. ఇంతలాగా రెడీ అయ్యి ఒక్కదాన్నే వెళ్ళడం అసలు నా లైఫ్లోనే ఫస్ట్ టైము. సో ప్యాసింజర్ అయితే ఇక్కడే ఉంది, 8 కల్లా స్టార్ట్ అయ్యింది, ఇంకో 3 minutesలో స్టార్ట్ అయ్యిద్ది. సో నేనైతే ఎక్కి కూర్చోవాలి. ఇంకా ఫుల్ అయిపోయినాయి, ఎదురే కదా ఇక్కడే కదా. సో దానివల్ల ఏంటంటే ఎదురు బోగీలన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇంకా నేను ఒక చోట, లేడీస్ అందరూ ఉన్న చోటే కూర్చున్నా. సో ఇట్లా సింగిల్కి వెళ్ళేటప్పుడు లేడీస్ ఉన్న దగ్గర కూర్చుంటే కొంచెం అంటే ధైర్యంగా ఉండిద్ది మనకు, అందుకని. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది, 8:05 అట్లా స్టార్ట్ అయింది. మేము మొన్న ఒకసారి పంచల ఫంక్షన్కి వెళ్ళాం, గుర్తుందా? అలాగే సేమ్ అదే ట్రైన్ అనమాట. సో ఇది బాపట్ల రీచ్ అయ్యేది కరెక్ట్ టైం అయితే 9:20. ఇంకా చూడాలి ప్యాసింజర్ కదా, ఎన్నింటికి తీసుకెళ్తారో ఏంటో. ఇంకా మా డాడీ అయితే వచ్చి పికప్ చేసుకుంటారు బాపట్ల స్టేషన్లో. మా అమ్మ వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. ఈరోజు వ్రతం కదా, అందుకని. చాలా రోజులైంది వీళ్ళందరినీ చూడక, అంటే మా అమ్మ వాళ్ళని చూస్తాలే, అన్నయ్య వాళ్ళని. ఇంకా దిగేసాను ట్రైన్. ఇంకా అందరూ అయితే ఇట్లా దాటుకొని వెళ్తున్నారు. ట్రైన్ గుయ్యి అంటుంది, వాళ్ళు అలాగే చూస్తున్నారు. నాకేం భయం వేస్తుంది. నేను అలా దిగి వెళ్ళలేను. అది ఎక్కడం కంటే కొంచెం నడిచి మెట్లెక్కి దిగడమే బెటర్ అని నేను అనుకుంటా. సో మెట్లు ఎక్కేసాను, దిగేసాను, ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నా. ఒక 1 pair డ్రెస్ కూడా తెచ్చుకుంటున్నా, ఎందుకైనా మంచిది అని చెప్పి. మ్యాక్సిమం మార్చుకోను, ఇంకెందుకు వేస్ట్ ఇన్ని డ్రెస్సులు. ఇంక ఇలాగే వెళ్ళిపోతా. వెళ్ళిన తర్వాత ఈ కొత్త శారీని అయితే మంచిగా జాడిచ్చేసి
ఆరేస్తా. మా డాడీ వచ్చారు. ఇది మా మనోజ్ అన్నయ్య బైక్. మా డాడీ దగ్గర బైక్ లేదు కదా, మా మనోజ్ అన్నయ్య బైక్ ఇస్తే ఇంకా దాని మీద అయితే మేము ఇంకా వెళ్తున్నాం. అది రథం సెంటర్ అంటారు. అక్కడ ఒక గుడి ఉంది కదా బాపట్లలో, గడియార స్తంభం, రథం సెంటరు, ఇవన్నీ ఫేమస్. ఇంకా పూలు కూడా తీసుకొని ఇక్కడ తిరునాళ్ళు జరిగిందంట నిన్న నైట్. తిరుపతమ్మ తల్లి తిరునాళ. ఇంకా తిరునాళ్ళు అయిన నెక్స్ట్ డే అయితే అలా ఉంది. ఇంకా అలాగ కొంచెం లోపలికి వెళ్ళాలి. గడియార స్తంభం లోపలికి వెళ్తే మా మాధవి పిన్ని వాళ్ళ ఇల్లు అయితే ఉండిద్ది. నేను లాస్ట్ టైము మా మాధవి పిన్నికి 2 అబ్బాయిలు, నాని అన్నయ్య, ఫనీ అన్నయ్య. ఇప్పుడు ఫనీ అన్నయ్య పెళ్ళికి వెళ్తున్నాను. సో లాస్ట్ టైం నేను నాని అన్నయ్య పెళ్ళికి వెళ్ళాను, ఉన్నాను వ్రతానికి అన్నిటికీ ఉండి. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రావడమే ఇంటికి. ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి ఇది మా కుమారమ్మమ్మ, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇంకొక అమ్మమ్మ వచ్చేసి మా తాత ఉంటారు కదా, తాత వాళ్ళ తమ్ముడు. ఆ టైంలోనే ఈయన జాబ్లో సెటిల్ అయిపోయారు. మా కుమారమ్మమ్మ నన్ను డామినేట్ చేస్తుందని ఇక్కడ జోక్ చేస్తున్నాను నేను. సో అందరితో కొన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసుకుని బాగా టైం అయితే స్పెండ్ చేసాం. సో మధ్యాహ్నం 2 o'clock కల్లా మా డాడీకి డ్యూటీ అయితే ఉంది. 12-12:30 దాకా ఉండి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి కొంచెం రెడీ అయ్యి వెళ్ళేసరికి సరిపోయిద్ది టైం ఇంకా. సో ఇక్కడ కూర్చొని అయితే మేము అలా కబుర్లు ఆడుకుంటున్నాం. ఇదిగో ఈ బుడ్డపిల్ల వచ్చేసి మా నాని అన్నయ్య వాళ్ళ అమ్మాయి. అప్పుడు వైజాగ్లో ఉండేటప్పుడు వీళ్ళు కూడా వైజాగ్లో ఉండేవాళ్ళు. అప్పుడు చిన్ని ఉండేది బుడ్డది. ఇప్పుడైతే భలే మాట్లాడుతుంది, బోల్డ్ని కంప్లైంట్స్ కూడా చెప్తుంది. సో యాక్చువల్లీ నేను అక్కడ క్లిప్పింగ్స్ ఏం తీసుకోలేదు. అంటే అందరికీ ఇష్టం ఉండదు కదా వీడియోస్, అందుకే నాకు ఎందుకులే అని చెప్పి నేనైతే తీయలేదు. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక అన్నయ్య వాళ్ళు ఉంటే అన్నయ్య వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి పలకరించేసి కాసేపు ఉండి చెరుగడ్డలు తిని. సో మార్నింగ్ నేను సోట్రు వాళ్ళు అన్నీ కూడా యూజ్ చేశాను అనమాట. ప్రైమరు, స్ట్రోబ్ క్రీము, లైనరు, మస్కారా, కాజల్, ఇవన్నీ అసలు ఎలా వర్క్ అవుతాయా అని చెప్పి చెక్ చేసుకున్నాను. సో వాటి లింక్స్ ట్యాగ్ ప్రోడక్ట్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. సో ఇంకా మామూలుగా లింక్స్ ఇచ్చే కంటే ట్యాగ్ ప్రోడక్ట్స్ అయితే మీకు ఈజీగా బాగుంటుంది. ఇక్కడ ఈ అన్నయ్య వచ్చేసి బాబీ అన్నయ్య అయితే నన్ను స్టేషన్కి తీసుకెళ్ళి డ్రాప్ చేశారు. ఇంక మా అమ్మ వాళ్ళు కూడా రిటర్న్ అయిపోతున్నారు. 3 o'clockకి నవజీవన్ ఎక్స్ప్రెస్ ఉంది. నవజీవన్కి అయితే నేను రిటర్న్ అయిపోతున్నాను. సో నేను ఇంకొక వాటర్ బాటిల్, ఒక కూల్ డ్రింక్ అయితే తీసుకున్నా. ఎండ అయితే విపరీతంగా ఉంది అసలు. బాబోయ్ అసలు ఎంత ఎండ ఉందో. ఇది వచ్చేసి మనకి 3rd platformకి అయితే ట్రైన్ వస్తుంది. సో నేను వచ్చేసి స్లీపర్లో అయితే కూర్చున్నా. ఒకళ్ళు లేడీస్ ఉంటే వాళ్ళ దగ్గర అయితే కూర్చున్నాను. ఇది మధ్యలో తెనాలి ఒకటి ఆగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి విజయవాడ అవుతుందన్నమాట. మొత్తం ఈ 2 ప్లేస్లు. ఇంకా విజయవాడ కూడా వచ్చేసాం. ఎక్కువ టైం ఏం పట్టలేదు, తొందరగానే వచ్చామనిపించింది. ఈ జర్నీలో నాకైతే ఏం భయం ఇలా, నేను చాలా హ్యాపీగా కంఫర్టబుల్గానే ట్రావెల్ చేశాను. ఎందుకంటే లేడీస్ దగ్గరే ఉన్నాను కాబట్టి. విజయవాడ ఊరంతా వెళ్తాను కానీ విజయవాడ నుంచి స్టేషన్లో నుంచి బయటికి వెళ్ళడమే నాకు ఒక పెద్ద టాస్క్. ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మనకు తెలియాలి. ఆ బ్రిడ్జ్ తెలియపోతే ఇంక మనం దారి తప్పిపోయినట్టే. మొత్తం 3 బ్రిడ్జెస్ ఉంటాయి. 3 బ్రిడ్జెస్లో ఒక బ్రిడ్జ్ వైపు వెళ్తేనే మా ఇంటికి వెళ్తాం. వేరే ఏ బ్రిడ్జ్కి వెళ్ళినా సరే చాలా దూరము. మా వారికి ఆల్రెడీ కాల్ చేశాను, వస్తున్నానని అయితే చెప్పారు. ఫస్ట్ ఒక వైపు వెళ్ళాను, 2 బ్రిడ్జులు చూశాను. ఆ 2 బ్రిడ్జులు నాకు గుర్తున్నాయి. వేరే వేరే చోట్లకి వెళ్తాము. సరే అటు ఇంకో బ్రిడ్జ్ కనపడుతుంది కదా అని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆయన్ని అడిగాను. అడిగితే అంటే ఇక్కడ లోపల కూలీగా అదే బ్యాగ్స్ ఏమో మోస్తారు కదా, వాళ్ళని అడిగితే ఎటు వెళ్ళాలమ్మా అంటే ఇలా ఇటు సైడ్ వెళ్ళాలండి పంజా సెంటర్ వైపు అంటే వాళ్ళు చెప్పారు ఇదేనా అంటే ఇదేనమ్మా అంటే అమ్మయ్య అనుకొని అబ్బాయి ఎంత సాధించాను అనుకున్నా. మామూలుగా అయితే నేను మా ఆయన్ని లోపలికి రమ్మని చెప్పాను కానీ ఇంకా మా ఆయన ఏంటంటే అప్పుడే స్టార్ట్ అయ్యారు అంటే అవి అప్పుడే లేచాడంట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను బయటికి వెళ్ళిపోతే టైం సేవ్ అయ్యిద్ది కదా. నేనేమో 7th ప్లాట్ఫామే అనుకుంటా అటే ఉన్నాను. ఇంకా అక్కడి నుంచి ఇదిగో ఈ ఉంది కదా నడిచేది, ఇక్కడనే మా అత్తయ్య ఒకసారి పడిపోయి వేళ్ళు ఇరిగిపోయినాయి. ఫైనల్లీ సాధించా అనుకుంటున్నా ఇక్కడ నేను. సో అమ్మయ్య అనుకున్నా. ఇంకా బయటికి వెళ్ళేసరికి రంగమ్మ పెద్దమ్మ గుర్తుందా, మేము కాశీ వెళ్ళినప్పుడు మాతో పాటు వచ్చింది కదా పెద్దమ్మ, వాళ్ళు దిగుతున్నారు. వాళ్ళు కూడా సేమ్ ట్రైన్కి చీరాల నుండి అయితే వచ్చారంట. ఈ బొడ్డోడు వచ్చేసి మా తిరుపతమ్మ అక్క వాళ్ళ చిన్న అబ్బాయి. సో వీళ్ళని హాయ్ బాయ్ చెప్పేసుకొని హవి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు మా కోసమే. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాను. హవి నువ్వు నన్ను మిస్ అయ్యావా నాన్న అంటే అంట మళ్ళీ. ఈ బొడ్డోడు చూడండి, ఈ బొడ్డోడు కూడా ఒక 3-4 years ఉంటాయి అంతే. హవి కంటే ఒక 1 or 2 years పెద్దోడు అంతే. సో బాయ్ చెప్పుకున్నారు అన్నదమ్ములు ఇద్దరు. ఇంక మేమైతే వెళ్ళిపోతున్నాం. వాళ్ళు పంజా సెంటరే, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ వెళ్తున్నావు పెద్దమ్మ అంటే అవునంది. సరే అని చెప్పి ఇంక మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం. నేను సాధించా అని చెప్పుకుంటున్నా. సాధించా అనుకుంటున్నా. శారీ డ్రాపింగ్ కూడా ఈ మధ్య నాకు బాగానే కుదురుతుందేమో అనిపించింది. మంచిగా రెడీ అయ్యాను. ఇది నా శ్రీమంతం చీర కదా. కొన్ని శారీస్ ఏంటంటే మనం ఎట్లా చెప్తే అట్లా వింటాయి కదా, ఇట్లా నుంచోకుండా, అలాంటి శారీ అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేసి కొబ్బరి బొండాలు తాగుదాము, ఫుల్ ఎండ ఉంది, అవి కూడా చాలా డేస్ అయిందిలే అని చెప్పేసి దారిలో అయితే ఆగమంటే ఆగితే ఇంకా కొబ్బరి నీళ్ళు తీసుకొని కొబ్బరి నీళ్ళు కూడా తాగేసాము.
హవికి కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టం. పిల్లలకి ఎవరికైనా పెద్దవాళ్ళకైనా సరే ఈ సమ్మర్లో ఖచ్చితంగా తాగుతూ ఉండండి. అలా నైట్లు తాకండి, జలుబు వచ్చింది, మార్నింగ్ టైంలో తాగండి. వాటర్ మెలన్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, కొంచెం ఉప్పు నీళ్ళు కానీ, లెమన్ వాటర్ కానీ, అట్లా కొంచెం డీహైడ్రేట్ అవ్వకుండా ఈ సమ్మర్లో వాటర్ ఎక్కువ తీసుకోండి. అలానే డైట్ వీడియో కూడా అడుగుతున్నారు కదా, త్వరలోనే షేర్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ చియా సీడ్స్ వాటర్ ఎలా తాగాలని అడుగుతున్నారు. ఒక 2 hours ముందు సోక్ చేసుకొని తాగొచ్చు. దానిలో లెమన్ కానీ హనీ కానీ యాడ్ చేసుకొని, నేనైతే ప్రజెంట్ లెమన్ వరకు యాడ్ చేసుకొని తాగుతున్నా. దానివల్ల మనకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ దానిలో ఎక్కువగా ఉంటాయి అండ్ హెల్త్కి మంచిది, వెయిట్ లాస్ కూడా అవుతాం. సో డైలీ తాగుతూ ఉంటే చాలా మంచిది హార్ట్ హెల్త్కి కూడా. ఇక్కడ ఫోన్కి స్క్రీన్ గార్డ్ కావాలైతే అక్కడైతే ఆగి మా వారి ఫోన్కి స్క్రీన్ గార్డ్ వేయించుకున్నారు. నా ఫోన్కి స్క్రీన్ గార్డ్ లేదని చెప్పారు. సరేలేని ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి చూసారు కదా మా అత్తయ్య పరిస్థితి. మా చిన్న అత్తయ్య వాళ్ళు వచ్చారు, బుడ్డదేమో ఆడుతుంది. వీళ్ళు రాగానే మీ ఆయన తినలేదమ్మా, మీ అబ్బాయి తినలేదమ్మా, నువ్వు లేవనని చెప్పి జోకులు. నేను ననంగా ఐస్ చేశాను కదా, ఇప్పుడైతే తీస్తున్నాను. ఇంకా మాట్లాడి కాసేపు నవ్వుకున్నాక ఐస్ తీసాను. అసలు అయిందా లేదా ఎలా ఉంది అని చెప్పి డౌట్గా అమ్మయ్య అయిందనిపించింది. అప్పుడు ఇంకా టేస్ట్ అయితే బాగుంది, గ్రేప్ జ్యూస్ తాగినట్టే ఉంది. కాకపోతే ఎండలు కాబట్టి ఇప్పుడు గబగబా ముందు హవి కిందకి వెళ్ళాడు. మేము వచ్చే టైంకి మా చిన్నాడు బచ్చు వాళ్ళ అత్తయ్య గారు, ఇంకా వాళ్ళ ఇంకొక వదిన ఉంది, రమా వదిన, అంటే వాళ్ళ తోడుకోళ్ళు, వాళ్ళందరూ వచ్చారు అత్తని పలకరించడానికి. మేము అలా లిఫ్ట్ దిగుతున్నాం, వాళ్ళు వచ్చారు. మరి అప్పుడే వీడియో తీస్తే బాగోదు కదా అని నేను తీయలేదు. ఇంకా వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత హవి వాళ్ళు కూడా కిందకి వెళ్ళారు, వాళ్ళ అత్తోళ్ళతో పాటు హవి అన్న వాళ్ళ నాన్న. ఇక వాళ్ళు వచ్చేలోపు గబగబా ఐస్ తినేద్దామని చెప్పి తీసా. దిత్య కంటే అర్థం కాదు, అవి చూసాడు అనుకో, ఒక్కసారి అలవాటు చేసామనుకో ఇంకా కష్టం కదా. అందుకని ఇంతకీ నా శ్రీమంతం శారీ ఎలా ఉందో చెప్పడం మర్చిపోద్దు, అండ్ నా లుక్ ఎలా ఉందో చెప్పడం అసలు మర్చిపోద్దు. నేను తప్పు చేశాను, రైట్ చేశాను, ఇట్లా వదిలేసడం తప్ప లేకపోతే ఏంటనేది కూడా చెప్పడం మర్చిపోవద్దు. కానీ అప్పుడప్పుడు అలా వెళ్ళి అందరినీ కలుసుకొని మాట్లాడుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. చాలా మందితో మాట్లాడాను ఈరోజు ఫంక్షన్లో, చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. హవీని మాత్రం నేను చాలా మిస్ అయ్యాను. అందరు కూడా హవీని అడిగారు ఎందుకు రాలేదు, హవీని తీసుకురావచ్చు కదా అని చెప్పి. హవీని తీసుకొని వచ్చానంటే ఇంకా నేను వచ్చినట్టే ఉండిద్దని చెప్పా. ఇంకా వాళ్ళు కూడా నవ్వుకొని సరే అన్నారు. ఐస్ మాత్రం చాలా బాగా వచ్చింది, అందరికీ బాగా నచ్చింది. మా అత్తకి మాత్రం ఒకటే బాధ, ఏం తినాలన్నా బాధే, అదేంటో నాకు అర్థం కాదు. ఏం తిననంటే వీక్ అయిపోతే ఆ కాలేమో అస్సలు రాదు కదా, చెప్తే అస్సలు అర్థం చేసుకోరు. మా చిన్నత్తయ్య బాధ అయితే ఇంకా వర్ణనాతీతం. అసలు ఐసు పుల్లకి ఇరిగిపోయిందంట, అదే బాధ అంతా. మధ్యలో ఫోన్ వచ్చింది, మా వారు వచ్చారు, అందుకే డోర్ తీసి మళ్ళీ వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక అందరం ఐస్ అయితే ప్రశాంతంగా తిన్నాం. మధ్యలో అవి వస్తే బయటికి వెళ్ళిపోండి గబగబా తినేసాం. ఐస్ మాత్రం చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ నిన్ననే చూపించా. జస్ట్ గ్రేప్స్ వాష్ చేసేసుకొని దానిలో కొంచెం షుగర్ వేసుకొని 2 spoons షుగర్ వేసుకొని ఒక 1 glass వాటర్ పోసుకొని ఫిల్టర్ చేసేసుకొని ఐస్ ట్రేస్లో పెట్టేయడమే. ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేసేయండి. సో అదన్నమాట సంగతి. ఫేస్ అయితే ఇలా నీట్గా ఉంది. ఫేస్ రెడీ అయిపోయాను, నేను ఫ్రెష్ అయిపోయాను. ఈ పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. దిత్య అవి మ్యాక్సిమం కొట్టుకోరు, బాగానే ఆడుకుంటారు. ఇప్పుడు దానికి ముడ్డి కింద అందు, అసలు స్టూల్ మీదే కూర్చుండిద్ది. ఆడ స్టూల్ ఉంటే ఆడికెళ్ళి కూర్చుండిపోయిద్ది ముసలమ్మ. మా అవి ఏమో ఆమెకు తోక, ఆమె ఏం చేస్తే ఈయన అదే చేసి ఆ బుడద ఆడుకునే అన్నీ లాక్కుంటాడు. ఈయన ఇంకా పెద్ద ముసలోడు, అసలు నడువులు ఉండవు. ఈ పిల్లలు ఇప్పుడే ఎంత వీక్గా ఉన్నారు, వీళ్ళతో పోల్చుకుంటే మనమే బెటరు. ఇంకా కాసేపటికైతే వెళ్ళిపోతున్నారు చూడండి, బాయ్ బాయ్ ఎలా చెప్తుందో. ఇంకా బుడదయానికి ఫీవర్ అయితే రాలేదులే, వ్యాక్సిన్ చేయించారంట. సో ఫీవర్ అయితే లేదు, వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాటర్ వాల్స్ ప్రాబ్లం, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అసలు అది వరకు అయితే ఉండేవాళ్ళు, ఇప్పుడు అస్సలు ఉండట్లేదు, వెళ్ళిపోవాల్సి వస్తుంది. రెంటెడ్ హౌసెస్ ప్రాబ్లమ్స్ ఏం చేయలేము, ఉండమని అడిగినా కుదరదు. సో మళ్ళీ వస్తారు, మధ్యలో వస్తూనే ఉంటారు మా చిన్నత్తయ్య వాళ్ళు. అలా వస్తుంటే మాకు చాలా హ్యాపీగా సరదాగా ఉండిద్ది. అవి కూడా చాలా బాగా ఆడుకుంటాడు బుడ్డ దాంతో. ఇంక మా చిన్నత్తయ్య ఉంటే నాకు కూడా చాలా మంచిగా అనిపించిద్ది, మంచిగా మాట్లాడుకుంటాం కదా. అలాగా దీప్తి అయినా, మా చిన్నత్తయ్య అయినా, దిత్య అయినా టైంపాస్ అయిపోయింది మాకు. అసలు రోజు అలా అయిపోద్ది కూడా తెలియదు. అప్పటికే టైం 8 అయిపోయింది. డిన్నర్ కంప్లీట్ చేసుకొని వీళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతున్నారు. సాటర్డే కాబట్టి చపాతీలు అయితే కాల్చి అత్తయ్య వాళ్ళకి ఇచ్చాను. అప్పుడైతే నేను వీడియో తీయలేదు. ఇప్పుడైతే నేను కూడా చపాతీలు తింటున్నా. సో ఇప్పుడైతే తీస్తున్నా. దూరందరూ పెట్టాము, మా అత్తయ్యకి అర్థం కాలేదంట. ఇంక సర్లేని ఆపేసాం. నేను ఆల్రెడీ చూస్తాం మేము. ఇంకా అవి ఏమో వాళ్ళ నాన్నకి మీటింగ్ అయితే, శనివారం మీటింగ్ ఏంటి అనుకోవద్దు, ఎప్పుడైనా ఉంటాయి మీటింగ్, సాఫ్ట్వేర్ అంటే అంతే. ఆయన కూడా కూర్చొని మౌస్ కదుపుతున్నాడు. ఇంకా అవి చేసి అల్లరి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఏ ఆశలే ఏం బండి? పాకే బండి.
పడిపోతున్నావా పడిపోతున్నావా ఆపు ఆపు అను